సో చిన్నప్పటి నుంచి నేను ఒక బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నాను. సో వాళ్ళ వల్లే నేను ప్రెజెంట్ ఇక్కడ దాకా వచ్చానని ఖచ్చితంగా నమ్ముతాను. తన క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. లైక్ వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడు. మొన్న జరిగిన ఎపిసోడ్స్లో ఎందుకు అంత కామ్ ఉన్నాడు, ఎందుకు మాట్లాడాడు? అనవసరంగా కావాలని వాంటెడ్లీ ఫేమ్ ఉంటే కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. సో బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అంటే మంచిగా యాక్టర్ అవ్వచ్చు కదా, వై బిగ్ బాస్? బిగ్ బాస్ హౌస్లో నేను ఎలా ఉంటా అనేది నాకు నేను చూసుకోవాలని కూడా ఉంది. అట్ ది సేమ్ టైం అందరినీ ఎంటర్టైన్ చేసి అందరినీ ఆకట్టుకుంటా అన్న నమ్మకం కూడా ఉంది. హలో గైస్, వెల్కమ్ టు బిగ్ టాక్స్ విత్ నందు. సో తన కాంటెంట్ క్రియేషన్ తో మనందరినీ ఆకట్టుకున్న పవన్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి అగ్ని పరీక్షలో కూడా మంచిగా టెస్ట్లన్నీ పాస్ అయ్యాడు. కాకపోతే ఈ అబ్బాయి ఏంటి ఎక్కువ మాట్లాడు, సైలెంట్ గా ఉంటాడు అనే డౌట్ మీ అందరికీ ఉంది కదా. ఎస్, ఇప్పుడైతే మనతో పాటు ఉన్నాడు. తనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో పవన్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. డెమోన్ పవన్ అంటే డాన్ లాగా ఎందుకు? అది డెమోన్ పవన్ అంటే నేను యానిమే సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు అనమాట. డెమోనిక్ ఎంపరర్, డెమోన్ లార్డ్. సో తన క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. లైక్ వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడు. ఓకే. సో నేను కూడా అలాగా ఐ ఫీల్ నేను ప్రెసెంట్ కొంచెం వీక్ ఉన్నా, అలా స్ట్రాంగ్ అవుతూనే ఉండాలని చెప్పేసి డెమోన్ పవన్ అని పెట్టుకున్నా. ఓకే. అట్ ది సేమ్ టైం ఇట్ సౌండ్స్ యూనిక్. సో అందరికి గుర్తుంటాం. యూనిక్ గానే ఉంది పేరు నిజంగానే. ఓకే పవన్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడము, కాంటెంట్ క్రియేషన్ చేయడము, ఫేమ్ అవ్వడము, అది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సో అలా చాలా మంది ప్రొఫైల్స్ లో మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయ్యి అక్కడ వరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్. సో అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు హౌస్ లో కూడా వెళ్ళబోతున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఇదంతా ఎలా ప్లాన్ చేసుకున్నారు? సో చిన్నప్పటి నుంచి నేను ఒక బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఐ గెస్ దిస్ ఈస్ మై ఫస్ట్ బ్రేక్ త్రూ అనుకోవాలి. అండ్ విత్ ఆడియన్స్ సపోర్ట్, నాకు ఓట్ వేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్, మెయిన్గా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ వల్లే నేను ప్రెజెంట్ ఇక్కడ దాకా వచ్చానని ఖచ్చితంగా నమ్ముతాను. హార్డ్ డేస్ ఉన్నాయి, బట్ ఎప్పుడు బిగ్ బాస్లోకి వెళ్తానో తెలీదు. వెళ్ళి అందరికీ నా పర్సనాలిటీని అండ్ నేను అందరికీ నచ్చుతా అని నేను అనుకుంటున్నా. సో వెరీ ఎక్సైటెడ్. అగ్ని పరీక్షలో కొంచెమే మాట్లాడా, మేబీ చాలా ఉన్నాయి. లైక్ ఇట్స్ మై ఫస్ట్ రియాలిటీ షో, జడ్జెస్ ఉన్నారు, లైక్ స్టేజ్ తక్కువ టైం ఉంది అండ్ కొంచెం రెస్పెక్ట్ ఇస్తాను నేను యూజువల్లీ ఎవరికైనా సరే. సో జడ్జెస్ ఉన్నారని కూడా కొంచెం కామ్ ఉన్నా. బట్ బిగ్ బాస్ హౌస్ లో అలా ఉండదు, తగ్గేదేలే. బాగుంటది అంటే మాట్లాడడానికి చాలా టైం ఉంటది అండ్ అందరూ కూడా కంటెస్టెంట్లే ఉంటారు, జడ్జెస్ ఎవరు ఉండరు. సో ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదైనా వెంటనే సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, టైం ఉంది. సో ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు అగ్ని పరీక్షలో చూసుకుంటే మనకి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏమీ ఇలా ఓన్లీ ఐదర్ వోకల్లీ మాట్లాడడం కానీ లేదంటే టాస్క్, ఈ రెండే ఉన్నాయి. బట్ బిగ్ బాస్ హౌస్ లో చాలా ఉంటాయి. సో హోపింగ్ నేను మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తానని. బేసిక్గా ఇక్కడ ఇంత మాట్లాడుతున్న పవన్ మొన్న జరిగిన ఎపిసోడ్స్ లో ఎందుకు అంత కామ్ ఉన్నాడు, ఎందుకు మాట్లాడలేదు? అంటే నేను అంబివర్ట్ మాట. సో అక్కడ కొంచెం స్టేజ్ ఫియర్ ఉండే, అట్ ది సేమ్ టైం జడ్జెస్ ఉన్నారు అండ్ మాట్లాడినప్పుడు మాట్లాడితే చాలు, అనవసరంగా కావాలని వాంటెడ్లీ కెమెరా ముందు హైలైట్ అయ్యేలా మాట్లాడాలని నేను అనుకోలే. నా పర్సనాలిటీ బేసికలీ కొంచెం కామ్ ఉంటా. ఎక్కడ కామ్ ఉండాలో అక్కడ కామ్ ఉంటా అండ్ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతా. సో అగ్ని పరీక్షలో నాకు అంత మాట్లాడే ఛాన్స్, స్కోప్ రాలేదు. అండ్ సెకండ్ థింగ్, ఆ సిచ్యువేషన్ కూడా అంత రాలేదు అనిపించింది. లైక్ ఎవరైనా మన మీద కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ నేను కాదు, ఎందుకంటే మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ చూస్తున్నారు, ఈవెన్ ఆడియన్స్ అందరూ చూస్తారు, దే విల్ అండర్స్టాండ్ అనుకున్నా. బట్ యా, ఈ అగ్ని పరీక్షలో చాలా నేర్చుకున్నా. అలా ఉండిపోకుండా అసలు షో ఫార్మాటే ఇది,
డిఫెండ్ చేసుకోవాలి, మాట్లాడాలి. అవును. అండ్ ఎవరైతే నాకు ఓట్ చేశారో, ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను మాట్లాడతాను వెయిట్ చేస్తున్నారు. ఇది బాగా అర్థమైంది. అవును. సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ మాట్లాడతా, హ్మ్. ఆడిపిస్తా, అన్నీ చేస్తా. ఓకే. సో, యాక్చువల్‌గా 'అగ్ని పరీక్ష' అనేది ఈ సీజన్‌కే పెట్టారు సీజన్ 9కి. బిఫోర్ ఇవన్నీ లేవు కదా! లేవు. సో, ఈ ప్రాసెస్ అంటే బేసిక్‌గా నువ్వు అప్లై చేసుకున్నావా? అంటే మా అన్నయ్య నాకు సజెస్ట్ చేశాడు ఇలా కామనర్స్‌కి ఉంది అని. సో హ్మ్. అప్పుడు నేను అప్లై చేశాను. హ్మ్. సో బిఫోర్ దట్ చాలా మంది బిగ్ బాస్ హౌస్‌కి లైక్ బిగ్ బాస్‌కి వెళ్తే బావుంటది నువ్వు. హ్మ్. నీ పర్సనాలిటీ అండ్ నువ్వు అథ్లెటిక్ హ్మ్. అన్ని విధాలుగా కూడా నీకు ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ. నిన్ను షోకేస్ చేసుకోవచ్చు. హ్మ్. బావుంటదని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే. ఈవెన్ నేను కూడా మేబీ ఒక యాక్టర్ అయిన తర్వాత వెళ్దాం అని అనుకున్నా. హ్మ్. బట్ అంత దూరం కూడా కాకుండా ఇప్పుడే ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఓకే. సో ఐయామ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐయామ్ ఫీలింగ్ బ్లెస్డ్ టు. హ్మ్. ఇప్పటివరకు అసల ఈ రీల్స్ ఒక మూవీస్‌లో కూడా యాక్ట్ చేశారు. ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి అంత ఫేమ్ రాలేదు. ఇప్పుడు కామన్ మ్యాన్ లిస్ట్‌లోనే లోపలికి అడుగు పెడుతున్నారు. యాహ్! మేబీ ఈ ఫేమ్ కూడా ఇన్ ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది అని యాహ్! అనిపిస్తుందా? డెఫినెట్‌లీ పక్కా యూజ్ అవుతుంది. హ్మ్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా ఏ ఆపర్చునిటీ అయినా ఫేమ్ ఉంటే కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువొస్తాయి. హ్మ్. సో ఇది నాకు యాడెడ్ బెనిఫిట్ అనే చెప్పొచ్చు నా కెరియర్‌కి ఫార్వర్డ్ అవ్వడానికి. హ్మ్. ఓకే. సో, 'బిగ్ బాస్' మీద ఇంట్రెస్ట్ ఎందుకొచ్చింది? అంటే అబ్బాయి చూడ్డానికి బాగున్నాడు. మంచిగా యాక్టింగ్ చేసుకుంటూ మంచిగా యాక్టర్ అవ్వచ్చు కదా! వై 'బిగ్ బాస్'? అంటే నా పర్సనాలిటీ నాకు కంటెంట్ క్రియేటర్, ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలని కూడా ఉండే. హ్మ్. అంటే ఐ వాంట్ టు ఇన్ ఇన్‌స్పైర్ పీపుల్, ఎంకరేజ్ పీపుల్. హ్మ్. యాస్ ఎన్ యాక్టర్ పక్కన పెడితే 'బిగ్ బాస్' హౌస్‌లో మన పర్సనాలిటీ చూపించొచ్చు. హ్మ్. సో నా పర్సనాలిటీ అంటే ఇప్పటిదాకా నన్ను నేను చూసుకున్నది ఐయామ్ హ్మ్. ఎ గుడ్, కామ్ అండ్ మెచ్యూర్డ్ గై. మీ ఫ్రెండ్స్ ఏంటి? పవన్ అందరి ముందు ఇలా ఉంటాడు. మీ ముగ్గురు ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారంట బ్యాచ్ ఉంటే, అమ్మో! వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అని చెప్పారు నాకు. లేదు అంటే నాలో కోపం ఉంటది. హ్మ్. తప్పు చేస్తే చెప్తా, అలా చేయొద్దని చెప్తా. సో అదే బిగ్ బాస్ హౌస్‌లో హ్మ్. నేను ఏం మాట్లాడతా, ఎలా మాట్లాడతా, ఎలా లైక్ ఎంటర్‌టైన్ చేస్తా, ఇవన్నీ చూపించుకోవచ్చు నా పర్సనాలిటీ. హ్మ్. సో బిగ్ బాస్ హౌస్‌లో నేను ఎలా ఉంటా అనేది నాకు నేను చూసుకోవాలని కూడా ఉంది. అట్ ది హ్మ్. సేమ్ టైమ్ అందరిని ఎంటర్‌టైన్ చేసి, అందరిని ఆకట్టుకుంటా అన్న నమ్మకం గూడా ఉంది. ఓకే. సో, ఫిక్స్ అయిపోయారన్నమాట. యాహ్! ఫిక్స్ అయిపోయా. ఈసారి 'బిగ్ బాస్ 9' సీజన్‌లో విన్నర్ పవన్, డిమాండ్ పవన్ అవ్వాలని. అంతే కప్పు కోసం ఇంకా పడుకున్నా గూడా డ్రీమ్స్‌లో కప్పే వస్తదేమో. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. యాహ్! హోపింగ్ వస్తే బావుంటదని. ఓకే. సో, ఇప్పుడు బయటున్న ప్రపంచం వేరు. హ్మ్. అక్కడున్న వాళ్ళు కంపేర్ టు కామన్ పీపుల్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ పక్కన పెడితే కొంచెం పెద్దవాళ్ళు, సెలబ్రిటీస్ గూడా ఉన్నారు కదా! వాళ్ళతో మనకి ఎలా వైబ్స్ మ్యాచ్ అవుతాయి? ఏంటి ఇదంతా థింకింగ్ ఉందా? ఎందుకంటే 'బిగ్ బాస్‌కి' వెళ్తున్నామంటే ఒక యాక్టివ్‌నెస్ బట్ ఇంకా ఫేస్‌లో ఏదో ఒక క్వెషన్ మార్క్ అలా కనిపిస్తుంది. అదేం లేదు. క్వెషన్ మార్క్ అని గాదు. బేసికల్లీ కొంచెం కామ్. హ్మ్. ఎక్సైట్‌మెంట్ కొంచెం తక్కువే ఉంటది. పవన్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఈ ఇంటర్వ్యూ కింద కామెంట్ చేయండి. పవన్ కామా? కాదా? అనేది. బయటకొచ్చాక ఇంకో ఇంటర్వ్యూలో అయితే డిస్కస్ చేద్దాం. యాహ్! బేసికల్లీ నేను అంత ఈజీగా ఎక్సైట్‌మెంట్ అవ్వను. అంటే నా హాబీస్‌కి హ్మ్. ఎక్సైట్ అవుతా. హ్మ్. నార్మల్ థింగ్స్‌కి డిపెండ్ అనమాట. బేసికల్లీ కొంచెం స్లీప్ కూడా తక్కువుంది. సో ఓకే. దానివల్ల మేబీ ఎక్సైట్‌మెంట్ అంత ఫేస్‌లో కనబడట్లేనట్టుంది గానీ హ్మ్. అండ్ కమింగ్ టు ఈ సెలబ్రిటీస్ ఎవరైనా సరే, మనం వెళ్తుందేంటి ఒక 'బిగ్ బాస్' హౌస్‌కి. అక్కడ అందరూ ఒక్కటే. హ్మ్. సో ఎవరి ప్రొఫెషనల్‌లో వాళ్ళు గ్రేట్. అక్కడికెళ్ళిన తర్వాత అవన్నీ గాదు. హౌస్‌లో వాళ్ళెలా ఉంటున్నారు? ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నారు? కంటెస్టెంట్‌లతో మిగిలిన కంటెస్టెంట్‌లతో ఎలా ఉంటున్నారు? వాళ్ళేం మాట్లాడుతున్నారు? హ్మ్. అదే పట్టించుకోవాలి. హ్మ్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం పట్టించుకోకూడదని నా ఒపీనియన్. హ్మ్. బికాస్ ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటే మనం పెర్ఫార్మ్ చేయలేం. హ్మ్. అండ్ ఏమి మాట్లాడలేం. హ్మ్. వాళ్ళెవరైనా సరే మనం ఒక కంటెస్టెంట్‌గా వెళ్తున్నాం. సో, అక్కడ అందరూ ఒక్కటే. హ్మ్. ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ హ్మ్. అని సో, భయమైతే ఏం లేదు. హ్మ్. ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పుడు వెళ్ళే వాళ్ళలో ఎవరైనా? ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు. హ్మ్. నాకు ఐడియా ఉన్నారంతే. లైక్ మొన్న అగ్ని పరీక్షలో అయితే పరిచయం అయ్యారు కదా! పరిచయం సో, అయ్యారు. వాళ్ళు కైండ్ ఆఫ్ కొంచెం మరీ బెస్ట్ ఫ్రెండ్స్ ఏమి కాదు. కొంచెం క్లోజ్ అయ్యారు. హ్మ్. ఇంక సెలబ్రిటీస్‌లో ఎవరు తెలీదు. అంటే టీవీలో చూడడం తప్పితే నో ఐడియా. హౌస్‌లోకి వెళ్తే పరిచయం అవుతారు. మేబీ ఓకే. అవ్వాలి. బేసిక్‌గా మనం ఇంట్రోవర్టా? ఎక్స్‌ట్రోవర్టా? నేను యాంబివర్ట్. అవును. మీరు చెప్పారు గదా! చాలా కామ్ ఉంటా. అట్ ది సేమ్ టైమ్ చాలా మాట్లాడతా. సో, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సిట్యుయేషన్, పర్సన్ ఎవ్రీథింగ్. హ్మ్. సో, ఆ
పక్క వాళ్ళు కామ్ ఉంటే నేను మాట్లాడతా. అంటే హ్మ్. లెట్స్ సే ఎక్కడికైనా వెళ్ళామనుకోండి. హ్మ్. అక్కడ వాళ్ళు డౌన్ ఉన్నారనుకోండి. సో, కంపెనీ ఉండాలి గదా! ఆ జర్నీ గూడా కొంచెం బావుండాలి గాబట్టి నేను హ్మ్. ఇనిషియేటివ్ తీసుకుంటా. ఓకే. సో, వాళ్ళు తీసుకుంటే ఓకే. ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు దాన్ని క్యారీ చేస్తామన్నమాట. ఓకే. సో, ఇప్పుడు అమ్మాయిలు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే ఎక్కువ కొలాబరేషన్స్ ఒస్తాయి. హ్మ్. ఎక్కువ డబ్బులొస్తాయి. అబ్బాయిలకేంటంటే కొంచెం ఆపర్చునిటీస్ తక్కువుంటాయి గదా! యాహ్! అక్కడ డిఫరెన్స్ కనిపించిందా? ఆబ్వియస్‌లీ. ఎందుకంటే అమ్మాయిలకి ఇప్పుడు షాప్స్ గానీ, హ్మ్. ఫెస్టివల్స్ గానీ హ్మ్. ప్రతి దానికి పిలుస్తారు. హ్మ్. ఓపెనింగ్స్‌కి గానీ హ్మ్. ఉంటది. బట్ ఇట్స్ ఓకే. డామినేషన్. డామినేషన్ అని గాదు. ఎవరికుండే ఆపర్చునిటీస్ వాళ్ళకి. హ్మ్. మాకుండే ఫ్రీడమ్ మాకుంది. యాహ్! ఫ్రీడమ్ విషయంలో అబ్బాయిల తర్వాతే యాహ్! గదా! ఒక్కొక్కరికి ఉంటది. హ్మ్. మనం యాక్సెప్ట్ చేయాలి అంతే. హ్మ్. సో, ఇప్పుడు కొలాబరేషన్స్ ఇవి దాని మీద మన లైఫ్ మొత్తం లీడ్ చేయగలమా? అంటే ఎక్కువ కొలాబరేషన్స్ అవి అందరూ పెట్టేస్తుంటారు. వీళ్ళకి ఎన్ని డబ్బులొస్తాయి? ఓన్లీ ప్రొడక్ట్సే ఇస్తారు అని చెప్పి హ్మ్. మాట్లాడతారు గదా! అది డిపెండ్స్ ఆన్ కొలాబరేషన్. అంటే పెయిడ్ కొలాబరేషన్స్ ఉంటాయి. లేదంటే నార్మల్ ఫ్రెండ్లీ కొలాబరేషన్స్ అంటే బార్టర్ కొలాబరేషన్స్ ఉంటాయన్నమాట. హుహు. బార్టర్ అయితే పేమెంట్ ఏమి ఉండదు. జస్ట్ హ్మ్. సర్వీస్ ఆర్ ప్రొడక్ట్ వాళ్ళు ఇస్తారు. మనం కొలాబరేషన్ రీల్ చేస్తాం. హ్మ్. పెయిడ్ అయితే మనకి మనీ వస్తది. మనీతో పాటు సర్వీస్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు ఉంటారు. ప్రొడక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. డిపెండ్స్. హ్మ్. ఎంత ఫేమ్ ఉండి లైక్ ఫేమ్‌తో పాటు ఆహ్, సెట్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఇంపార్టెంట్. హ్మ్. ఆ బ్రాండ్ ఆర్ లైక్ ఎవరైతే మనల్ని అప్రోచ్ అవుతారో దాన్ని బట్టి. ఓకే. సో, ఇప్పుడు 'పవన్' ప్రొఫైల్‌కి 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష' ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' ఎంట్రీ గూడా మేబీ ఇప్పుడు డబుల్ డబుల్ అయిపోతాయేమో. డబుల్ కాదు. హ్మ్. ఆహ్, 4 టైమ్స్ అవ్వాలి. లేదా ఆ! 9 టైమ్స్ అవ్వాలి. 'బిగ్ బాస్ 9' కాబట్టి. డబుల్ కాదు అంటే అంత ఆశ లేదు అని చెప్తారని ఎక్స్‌పెక్ట్ చేశా నేను. 4 టైమ్స్ 9 టైమ్స్ అని. బట్ వాటెవర్ ఏదైనా అవ్వచ్చు. హ్మ్. బట్ నేను ఫాలోవర్స్, ఫేమ్ గురించి అయితే పెద్దగా పట్టించుకోవట్లా. హ్మ్. ఏదైనా అవ్వనివ్వండి. ఏదైనా అయినా నా ఎక్స్‌పీరియన్స్ అండ్ నా జర్నీ హ్మ్. ఇవి నాకు గుర్తుండిపోతాయి లైఫ్ లాంగ్. హ్మ్. దానికోసమే నేను ఎక్సైట్ అవుతున్నా. హ్మ్. ఈ ఫేమ్ అండ్ ఫాలోవర్స్ ఎప్పుడు కూడా ఎక్కువుండాలని నేనెప్పుడూ ఆలోచించలేదు. హ్మ్. అండ్ ఈవెన్ రీల్స్ కూడా నేను ఒకేషనల్లీ చేస్తా రేర్‌గా. ఓకే. ఎప్పుడు లైక్ నాకింత ఫాలోయింగ్ రావాలి, ఇంత ఫేమ్ అవ్వాలి అని అయితే ఎప్పుడు నేను ఆలోచించలే. అంటే పెద్దగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఆర్ జీల్ చూపించలేదు అటు సైడ్ అయితే. జస్ట్ రాండమ్‌గా చేస్తూ. జస్ట్ ర్యాండమ్‌లీ. ఓకే. ఆ జీల్ లేకపోవడం వల్లే కొంచెం నా ఫేస్‌లో ఇది లేదేమో. మేబీ. యాహ్! సో, ఇప్పుడు హ్మ్. రీల్స్ ఇవన్నీ ఓకే. దీని తర్వాత గోల్స్ ఏమున్నాయి? అసల ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలనుకున్నారు ఓకే. అసల బిఫోర్ పవన్ ఏంటి? ఇప్పుడు పవన్ థాట్స్ ఏంటి? పెద్దగా చేంజ్ అవ్వలేదు. హ్మ్. బట్ యాడ్ అయినయి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ అయితే మూవీ చేయాలి. ఓకే. ఒక గుడ్ క్యారెక్టర్ అయితే కన్ఫర్మ్‌గా చేయాలి. ఓకే. అది కాకుండా యూట్యూబ్ నేను నా పర్సనల్ ఛానెల్ ఎప్పటినుంచో అనుకుంటున్నా. హ్మ్. లైక్ ఒక సెట్ ఆఫ్ జర్నీ అంటే మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వచ్చు లైఫ్‌లో. హ్మ్. అండ్ ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. అవి చెప్పడం కొంచెం కష్టం. ఓకే. సీక్రెట్సా? అవన్నీ స్టార్ట్ చేద్దాం. బికాజ్ అది నా ప్లాన్. అది చెప్పేస్తే వేరే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేసేస్తే. అబ్బా! కాపీ కొట్టేస్తారా? డెఫినెట్‌లీ. అంత ఇంట్రెస్టింగ్ ప్లానా? ఇంట్రెస్టింగ్ ప్లాన్. ఓకే. అంటే ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. హ్మ్. అంటే ర్యాండమ్‌లీ 1 ఆర్ 2 టచ్ చేశారు గానీ అన్నీ చేయలేదు. సో, చేద్దాం అనుకుంటున్నా అది. ఇది ఎప్పటినుంచో ఉంది. లైక్ నియర్లీ 4 ఇయర్స్ నుంచో అనుకుంటున్నా. బట్ హ్మ్. టీమ్ వర్క్ ఇంపార్టెంట్ దీనికి. డిపెండెంట్. బిఫోర్ ఫ్రెండ్స్‌తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అంటే నేను టౌన్ నుంచొచ్చా. అక్కడ అంత నాలెడ్జ్ లేదు. హ్మ్. ఎవరికీ కూడా లైక్ ఇలా డిజిటల్ వరల్డ్‌లో మనం చాలా ముందుకెళ్ళొచ్చు. మనీ సంపాదించొచ్చు. ఏం తెలీదన్నమాట. హ్మ్. చేద్దాం అన్నారు. బట్ వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం ఎంకరేజ్ చేయలేదు. వస్తా అని చెప్పి 2 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది. నాకు నేను స్టార్ట్ చేసింది సరిపోయేది. బట్ ఇంకట్లా అయిపోయింది. పెరిగిన వాతావరణం హ్మ్. అండ్ వెయిట్ చేద్దాం మళ్ళీ వెయిటింగ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు అదేం లేదు. ఇంక వెయిట్ గేమ్ వద్దు. చేద్దామని డిసైడ్ అయ్యా. ఓకే. సో, ఇప్పుడు అసల ప్రాపర్ ఎక్కడ? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? ఇప్పుడెక్కడ ప్రాపర్ తణుకు వెస్ట్ గోదావరి, ఉంటారు? ఆంధ్రప్రదేశ్. ఏపీ. ఏపీ వెస్ట్ గోదావరి. హ్మ్. అండ్ పేరెంట్స్ వచ్చేసి ఫాదర్ పెయింటింగ్ కాంట్రాక్టర్. హ్మ్. ప్రెజెంట్‌లీ అంత చేయట్లేదు. హ్మ్. బిఫోర్ చేసేవాళ్ళు. హ్మ్. మమ్మీ హౌస్ వైఫ్. అండ్ ఓకే. నాకు ఎల్డర్ బ్రదర్ ఉన్నాడు. మ్యారేజ్ ఓకే. అయిపోయింది. హుహు. వదిన, అన్నయ్య బ్యాంకాక్‌లో జాబ్ చేస్తారు. ఓకే. సో, ఫైనాన్షియల్లీ ఓకే.
అన్నయ్య ఉన్నాడు కాబట్టి. సో మనం చిన్న కాబట్టి కొంచెం సాగుతుంది. బట్ సపోర్ట్ ఉంటుందా ఇంట్లో మీ బ్రదర్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు ఉంటది కదా ఆబ్వియస్లీ ఎందుకు ఇదంతా. బట్ ఆఫ్టర్ వచ్చిన తర్వాత కొంచెం ప్రాజెక్ట్స్ చేస్తున్నా, వాళ్ళు చూస్తున్నారు, కొన్ని చేంజెస్ చెప్తున్నారు అండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చూస్తున్నారు. సో దే ఆర్ హ్యాపీ నౌ. బట్ నేనైతే డెఫినెట్లీ ఈ ఇయర్ ఖచ్చితంగా సరే ఈ ఇయర్ నా ఇయర్ ఇది వరకులా కాకుండా రిపీట్ చేయకుండా మంచిగా ప్రాజెక్ట్స్ చేసి ఇంప్రూవ్ అవ్వాలి, కుదిరితే ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలనుకున్న కెరియర్ లో. ఎవరైనా అదే కదా సక్సెస్ కదా కోరుకుంటారు. సో అట్లా బిగ్ బాస్ ఇస్ స్టెప్ ఫార్వర్డ్. మేబీ ప్రమోట్ అయిపోయారా ఆల్రెడీ? డెఫినెట్లీ. ఇంట్లో అమ్మ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది అంటే బిగ్ బాస్ అనగానే? వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ ఏంటంటే ప్రెసెంట్ మా ఫాదర్ కి రికవరీ స్టేజ్ లో ఉన్నారు, సర్జరీ అయింది. సో ఆయనకి ఇంకా ఒక 1 week సెషన్ అయితే ఉంది. అన్నయ్య ఉన్నాడు ప్రెసెంట్ ఇక్కడే, అన్నయ్య టేక్ కేర్ చేస్తున్నాడు. సో అది అయిన తర్వాత 6 months లో ఫుల్ రికవర్ అవుతారు. హ్యాపీ వాళ్ళు. బట్ ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేవారు మేబీ ఫాదర్ కి సర్జరీ ఏం అవ్వకుండా ఉంటే. మా డాడీ అయితే మంచిగా జోకులు కూడా వేసేవాళ్ళు. బట్ గుడ్. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత చూసి మేబీ ఇంకా హ్యాపీగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. దాంతో పాటు నేను ఏం మాట్లాడతా, ఎలా పెర్ఫామ్ చేస్తా అనేది కూడా చూస్తారు. సో నేను వాళ్ళ కోసమైనా చాలా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నా. అదే ఇప్పుడు వరకు సీక్రెట్స్ ఏమన్నా ఉంటే బయటపడి ఉండకపోవచ్చు. ఇప్పుడు మొబైల్ ఉండదు హౌస్ లోనే కాబట్టి కంప్లీట్ పవన్ ఏంటి అనేది అందరికీ తెలిసిపోతుంది. డెఫినెట్లీ. అవునా? ఇప్పుడు ఎలా లైక్ ఫోన్ ఎక్కువ చూడకుండా, ఎక్కువ నిద్ర లేకుండా, ఫుడ్ లేకుండా? అంటే యూజువల్లీ నేను తక్కువ పడుకుంటా. నేను నావెల్స్ ఎక్కువ చదువుతుంటా డైలీ. అంటే జపనీస్ నావెల్స్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ ఉంటుంది, అది చదువుతా. సో స్లీప్ గురించి పెద్ద బోదర్ ఏం లేదు. అండ్ మొబైల్ లేకుండా నేను ఉంటా. కాకపోతే లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటే లైక్ స్ట్రేంజర్స్ తో ఎప్పుడు ఉండలేదు. ఎక్కువ ట్రావెల్ అవ్వాల. ఎప్పుడైనా నా ఓల్డ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వెళ్తున్నమాట లైక్ ఫస్ట్ నుంచి కూడా. సో దిస్ ఇస్ ఎ న్యూ టైప్ ఆఫ్ జర్నీ. పైగా హౌస్ లో న్యూ పీపుల్ తో 105 days. సో చూద్దాం. బట్ ఐ వాంట్ టు ఫీల్ ఇట్, టు ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నా. అట్లా ఎలా ఉంటా, ఎలా మాట్లాడతా, ఏం చేస్తా చూడాల్సిందే. కుకింగ్ వచ్చా పవన్? కొంచెం వచ్చు. మరి అక్కడికి వెళ్ళాక లోపల మన కుకింగ్ మనమే చేసుకో. బేసిక్ కుకింగ్ వచ్చు. అన్ని ఐటమ్స్ రావు కానీ చికెన్ వచ్చు, ప్రాన్స్ వచ్చు, ఎగ్ తో వెరైటీస్ వచ్చు. సో రిమైనింగ్ ట్రై చేయాలా. మొత్తం నాన్ వెజ్ లిస్టే వచ్చింది. వెజ్ అంత ట్రై చేయాలా. బట్ ఐ కెన్ మేనేజ్ లైక్. ఇంకా పర్ఫెక్ట్ గా ఇన్ని పేర్లు చెప్పాక వెజ్ ఏముంది, నార్మలే కదా. బట్ వెజ్ అయితే ట్రై చేయలే అప్పటిదాకా. సో ఇప్పటి వరకు ఇన్ని 8 seasons అయ్యాయి కదా. ఆ గేమ్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? నాకు లైక్ అంటే కంప్లీట్ సీజన్స్ అయితే ఏది చూడలేదు. బట్ చూసిన దాంట్లో అభిజిత్ వర్డ్స్ చాలా లైక్ ద వే హీ స్పీక్స్ నాకు బాగా అనిపించింది. సో నేను కూడా అట్లా పాయింట్ టు పాయింట్ మాట్లాడితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బేసిక్ గా మనం ఎంత మెచ్యూర్డ్ మైండ్ తో ఉన్నా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరెలా ఉంటారో తెలియదు కదా. చిన్న మాట అన్న కోపం వచ్చేస్తుంది, తీసుకోలేము. సో అప్పుడు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ తప్పుతుంది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అదంతా లైక్ అభిజిత్ లా సేమ్ ఈజీ అవుతుందా మీకు? ఐ గెస్ మీరు అగ్ని పరీక్ష చూసే ఉంటారు అనుకుంటున్నా. సైలెంట్ గా ఉన్నారు. సో ఎమోషన్స్ కొంచెం సైలెంటే ఉంటా. బట్ నేనైతే లైక్ ఐ కెన్ ఫేస్. బట్ ఏం మాట్లాడతా అన్న దాని గురించి వెయిట్ చేస్తున్నా నేను కూడా, అక్కడ ఏం మాట్లాడతా అని. నార్మల్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చాలా బాగా మాట్లాడతా. ఈవెన్ చాలా మంది చెప్పారు బాగా మాట్లాడతా, బాగా మెచ్యూరిటీ గా ఉంటావు, యూఆర్ ఏ గుడ్ మెటీరియల్ అని. హస్బెండ్ మెటీరియల్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత థింగ్స్ అట్లా ఉండవు కాబట్టి చూడాలి. బికాస్ ఆ రోజు ఆ సిచ్యువేషన్ ఇంకా మన మైండ్ లో ఏం రన్ అవుతుందో, అబ్జర్వేషన్ ఎలా ఉందో మంది, ఇవన్నీ తెలియదు. లైక్ మనసులో ఒకటి పెట్టుకొని మైండ్ లో ఒకటి పెట్టుకొని మాట్లాడితే డిఫరెంట్ గా మాట్లాడతాం. సో ఇది లైక్ సింక్ అవ్వాలి. సింక్ అయ్యి వస్తే ఎవరు ఆపలేరు. ఓకే.
సో ఇప్పుడు నాగార్జున గారు ఇన్ని సీజన్స్ నుంచి సక్సెస్ఫుల్ హోస్ట్ కదా బిగ్ బాస్ కి. బేసిక్ గా చాలా మంది ఆయన్ని చూడడానికి ఆయన ఉన్నారు అని చెప్పి హౌస్ లోకి వెళ్తూ ఉంటారు. యా నాగార్జున గారి గురించి ఏం చెప్తారు? నాగార్జున గారు నాకు ఇష్టం యాక్చువల్లీ. ఆయన హలో బ్రదర్ మూవీ చాలా ఇష్టం. సో అది పక్కన పెడితే ఆయన ఫిట్నెస్, నేను ఫిట్నెస్ ఇష్టం అన్నమాట. ఆయన ఫిట్నెస్ లవర్. అండ్ ఆయన చాలా బాగా మాట్లాడతారు. పర్సనాలిటీ కూడా కామ్ కంపోజ్డ్, ఆయన పని ఆయన చేసుకుంటారు. సో నాకు అట్లా అవ్వాలి, లైక్ కామ్ కంపోజ్డ్. అండ్ నేను కూడా ఆయనలా ఎవరి గేమ్గా ఉంటే ఇంకా హ్యాపీ. ఇప్పుడే కుళ్ళుకుంటున్నారు ఆయన గురించి, అంటే సన్స్ ని కూడా డామినేట్ చేసేస్తున్నారు అని చెప్పి. బట్ ఈస్ ఇన్స్పిరేషనల్. లైక్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఆయన దగ్గరికి వెళ్ళి. ఆయన నాతో ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారో తెలీదు. డిమాండ్ అంటారా లేకపోతే పవన్ అంటారా ఏమంటారా అని చూస్తున్నా నేను. క్యూరియాసిటీ అయితే ఉంది, ఆయన ఏమంటారు ఎలా అంటారు. యాక్చువల్లీ చిన్నప్పుడు నన్ను అఖిల్ అనేవారు మా స్కూల్ కాలేజెస్ లో. అవునా? యా చాలా కంపేర్ చేశారు. బట్ అప్పుడు హౌస్ లోకి వెళ్ళాక ఈయన ఏమంటారో చూడాలి. హౌస్ లోకి వెళ్ళాక చిన్నప్పుడు ఇలా అనేవారని చెప్తే మరి అఖిల్ చూసుకుంటారేమో. ఏమో, లేదా నువ్వెక్కడున్నా అఖిల్లా అంటారేమో ఐడియా. బట్ యా మేబీ ఆ కనెక్షన్ ఉంది కాబట్టి ఈ రీల్ వైరల్ చేయండి, మీమ్స్ లో మీకు నచ్చినట్టు వేసుకోండి. ఆయన సార్ నన్ను చిన్నప్పుడు అఖిల్లా ఉన్నావు అని అనేవారు అని అంటే ఆయన ఎట్లా తీసుకుంటారో తెలియదు. పాజిటివ్ గా తీసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. 100% పాజిటివ్. నాకైతే అలా కనిపించట్లేదు అని అన్నారంటే అది కూడా కాంప్లిమెంటే అనుకోవాలి. మేబీ నెగిటివ్ గా అనుకోవచ్చు. సో హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో పవన్ సింగిలేనా? యా సింగిల్. ఓకే. రాసి పెట్టలేదు. మేబీ ఇంకా మ్యారేజ్ టైంలోనే ఏమైనా రాసి పెట్టుంటే చూడాలి. అంటే దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయడమే. ఈ లవ్ టైం మళ్ళీ ఏమవుతుందో తెలియదు. మెయిన్ ఏంటంటే కెరియర్ కూడా సెటిల్ అవ్వాలి కదా. అండ్ నేను రిలేషన్షిప్ లో ఉంటే కొంచెం అమ్మాయిని బాగా చూసుకోవాలి అంటే కొన్ని ఉంటాయి కదా. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన ఫ్రెండ్స్ గురించి కూడా మనం ఆలోచిస్తాం. ఒక మంచి ఫ్రెండ్ ఉంటే బాగుండు. సో అట్లాగే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా ఇప్పుడు అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నా గురించి కేర్ తీసుకుంటే బాగున్నాను. సో అట్లా నేను కేర్ చేయాలంటే నాకు కొంచెం మంచిగా ఇది ఉండాలి, కామ్గా ఉండాలి. సో ఆ రెండు లేనప్పుడు ఎందుకు మనకి లవ్ అని చెప్పి కొంచెం వాటి జోలికి అంత వెళ్ళలేదు. బట్ మాట్లాడడం, తెలుసుకోవడం, లైక్ మనుషులు ఎలా ఉంటారు, ఎలా థింక్ చేస్తారు, సో మాట్లాడడం అన్నీ లైక్ ఫ్యూ పీపుల్తో అంతే. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, నార్మల్ ఫ్రెండ్స్. రిలేషన్షిప్లో కలిసి సింగిల్. ఓకే. బాధపడుతున్నా లేదు అంటే లాస్ట్ సౌండింగ్ మాకు ఎవరేమన్నా అవుతున్నాడు అక్కడ. సమ్ టైమ్స్ అనిపిస్తుంది అయి ఉంటే బాగుండని, బట్ అట్ ది సేమ్ టైం వద్దురా బాబు అని కూడా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్ లో మనము కొన్ని రిలేషన్షిప్స్ చూస్తే మనం సింగిల్ గా ఉండడమే బెటర్ అని ఫీల్ అవుతుంది. అండ్ నా ఒపీనియన్ రిలేషన్షిప్ మినిమం 6 months ఆర్ 3 months, అట్లీస్ట్ 3 to 6 months ట్రావెల్ అయిన తర్వాతే మనకు ఒక ఒపీనియన్ వస్తుంది. ఒక్క రోజులోనే నచ్చేసింది లవ్ రిలేషన్షిప్ ప్రాణం ఇస్తా, అది లవ్ కాదని నా ఒపీనియన్. అంటే అది జస్ట్ ఎఫెక్షన్, లైక్ ఇన్ఫాక్చుయేషన్ ఏదో ఒకటి. మనం ట్రావెల్ అయ్యే కొద్దీ, మీట్ అయ్యే కొద్దీ ఆ ఇష్టం పెరగాలి, వాళ్ళు స్పెషల్ అని ఫీల్ మనకి రావాలి. ఒక్కళ్ళమే మనం రూమ్లో కూర్చొని చాటింగ్ కాల్ చేస్తే ఆబ్వియస్లీ స్పెషల్ అనే అనిపిస్తారు. బట్ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తే అప్పుడు. బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత టైం ఎవరికి ఇవ్వలేదు. సో అందుకే రిలేషన్షిప్ లో కూడా లేను. పవన్ కి ఎవరైనా ఇండస్ట్రీ నుంచి కానీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? అంటే ఎట్లా, లైక్ వాట్ కైండ్ ఆఫ్? లైక్ ఇండస్ట్రీలో సపోర్ట్ ఇస్తాం, ఇప్పుడు నువ్వు హౌస్ లోకి వెళ్తున్నావు బయట నుంచి మేము సపోర్ట్ ఇస్తాం అని చెప్పావు. అది నాకు తెలియదండి. అంటే ఎవరు ఏం మాట్లాడలేదు. అంటే లైక్ యా పేరుకి చాలా మంది అంటారు, బట్ చేసేవాళ్ళు ఎవరున్నారో తెలియదు కదా. సో 100% ఎవరు చేస్తారు ఎవరు చేయలేరు అని నో ఐడియా నాకు. నమ్మలేం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత ర్యాప్ మెయింటైన్ చేయలేదు, బట్ యా చేస్తే బాగుంటది. ఫ్యూ మెంబర్స్ ఉన్నారు, లైక్ నేను సీరియల్ కూడా చేసామన్నమాట, ఫ్యూ ఎపిసోడ్స్. ఏం సీరియల్? జానకి కలగనలేదు. సో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఎక్కడో చూసానని గుర్తు రావట్లేదు నాకు. అమర్దీప్ గారు చేశారు లీడ్ గా. వాడు నన్ను తూ అంటాడు ఇప్పుడు, వాడు నా బెస్ట్ ఫ్రెండ్.
ఇది మాత్రం అమర్కి వెళ్ళొద్దు. జానకి కలగరలేదు అంటే ఇప్పుడు నేను బ్రదర్ రోలా వెన్నెలా ఉంది కదా, తనకి బాయ్ ఫ్రెండ్. ఓకే. అరే అమర్ మర్చిపోయాను. అండ్ వెరీ లెస్ ఎపిసోడ్స్, నేను ఓకే. 8-9 చేశాను అంతే. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ గా మోడల్ గా కంటిన్యూ అవ్వాలా, లేకపోతే మూవీస్ లో హీరోగా చేయాలా, లేకపోతే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెట్ అవ్వాలా? అంత దాకా ఆలోచించలేదు ఫస్ట్ థింగ్. బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దాకా ఉండిపోవాలని అయితే అసలు లేదు. అంటే అచీవ్ బిగ్. సో హీరోగా చెయ్యాలి, మంచి రోల్స్ అయితే చెయ్యాలి. బట్ అల్టిమేట్లీ ఒక సూపర్ హీరోస్ది కానీ లేదా ఒక గుడ్ మూవీలో లీడ్గా అయితే చెయ్యాలి అని ఉంది. లేదా ఇన్ఫ్లుయెన్సర్, ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్, మంచి ఇన్ ది సెన్స్ ఇప్పుడు సొసైటీలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి. సో నేనేంటంటే లైక్ అప్కమింగ్ జనరేషన్స్ కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా, ఒక ఎగ్జాంపుల్గా ఉండేలాగా. సో నాలెడ్జ్ అవని, లేకపోతే లైఫ్లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, వీక్ టు స్ట్రాంగ్ సిచ్యువేషన్స్ కానీ ఎలా ఫేస్ చేయాలి, సో అవన్నీ కూడా కొంచెం చెప్పేలాగా. లైఫ్లో ఏమైనా పడింది అదే? అలా ఏం లేదు, నాకు డ్రీమ్స్ ఉండేవి చిన్నప్పుడు, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలి, ఇండియన్ రిప్రజెంట్ చేయాలి, ఇలా ఉండేవి. సో అవి నేను అచీవ్ చేయలేకపోయా. సో ఎందుకు అచీవ్ చేయలేకపోయా అంటే ల్యాక్ ఆఫ్ మెంటర్షిప్, అండ్ ఆ టైంలో నాలెడ్జ్ కూడా లేదు. బికాస్ ఇంకా విలేజెస్లో టౌన్స్లో అంత నాలెడ్జ్ ఉండదు కదా. ఈ మధ్యకాలంలో అయితే మొబైల్స్, ఆండ్రాయిడ్ ఇవన్నీ బాగా వచ్చేసినాయి, కానీ చిన్నప్పుడు ఇంత లేదు అనమాట. అంటే మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కానీ గూగుల్ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళాలి, మనకి అంత 90s కిడ్. 90s కిడ్ నేను. చెప్పగానే సో దానివల్ల కూడా మెయిన్ ఏంటంటే నేను ఇంకా మా ఊర్లోనే నా లైఫ్. పొద్దున్నే లేగడం, గ్రౌండ్కి వెళ్ళడం, ఐదర్ క్రికెట్ ఆడడం, లేదా ఏదో స్పోర్ట్స్, లేదా వీడియో గేమ్స్, ఇదే నా లైఫ్ స్టోరీ. ఎక్కువ బయట తిరగడం ఇవన్నీ చాలా తక్కువ మాట. క్వాలిఫికేషన్ ఏంటి? MBA గ్రాడ్యుయేటెడ్. బాబాయ్ నేను చిన్నపిల్లడు అనుకున్నా. బీటెక్ చేసా, బీటెక్ విష్ణు కాలేజ్, భీమవరం విష్ణు కాలేజ్. సో అక్కడే లైక్ ఈ మూవీస్, షార్ట్ ఫిల్మ్స్ తీస్తానని ఫస్ట్ టైం నాకు తెలిసింది అక్కడే. అప్పుడు దాకా నాకు అసలు వీటి గురించి. బీటెక్ తర్వాత మళ్ళీ MBA చదివా, ఎందుకంటే బీటెక్ లో నేను డబుల్ డిగ్రీ పేరుకి. అందరూ అంటుంటారు కదా, ఇంత చక్కగా చదువుకుని అంత మంచి జాబ్లు వస్తే ఎందుకురా ఇండస్ట్రీకి వచ్చారు, అబ్బాయిలకి రెస్పాన్సిబిలిటీస్ అది ఇదని మాట్లాడతారు కదా, అలా ఏమన్నా? అంటారు, బట్ అల్టిమేట్లీ మనకి ఏం నచ్చింది, మనం ఏం చేయాలనుకుంటున్నాం, సో అది ఇంపార్టెంట్. లైఫ్లో సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. 1 or 2 years మనం ఏదో ఒకటి చేసి ఫార్వర్డ్ అవ్వచ్చు, బట్ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు కదా. మెయిన్ ఏంటంటే మనం రిగ్రెట్ అయ్యి మన పేరెంట్స్నో లేకపోతే వేరే వాళ్ళ మీద ఆ బ్లేమ్ని రుద్దడం ఇలాంటివి చేయకూడదు. అండ్ మనం సివిలైజేషన్ పెరిగే కొద్దీ మనకి ఒక క్లారిటీ రావాలి, క్లారిటీ ఆఫ్ థాట్స్. మనం ఎవరి గురించి బతుకుతున్నాం, దేని గురించి బతుకుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించే మెయిన్, మన ఫ్యామిలీ గురించి, తర్వాత ఈ సొసైటీ ఆర్ వాట్ ఎవర్. సో ఎవరేమనుకున్నా నాకు నచ్చింది నేను చేయాలన్నది నా పర్సనాలిటీ. కాకపోతే ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నా, నేర్చుకుంటూనే ఉన్నా. సో డిగ్రీ అయితే ఉంది, జాబ్ అయితే ఇప్పటికీ కూడా ఇంట్రెస్ట్ లేదు. మేబీ ఇలా కంటిన్యూ చేస్తూ మేబీ ఎంటర్ప్రెన్యూర్గా కానీ బిజినెస్ కూడా ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, చూడాలి. ఓకే. సో ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళాలి అనుకునే ముందు చాలా మంది కొన్ని సీజన్స్ చూసి, అదర్ లాంగ్వేజెస్ లో చూసి, కొంతమంది కొన్ని స్ట్రాటజీస్ పెట్టుకుంటారు. అసలు గేమ్ ప్లానింగ్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు, నేను నాలా ఉండాలి. అప్ టు నౌ ఎట్లా అయితే మెచ్యూర్డ్గా, యాక్చువల్లీ నేను గొడవలు ఎందుకురా అనుకునే టైపే. బట్ ఒక్క ఎక్స్ట్రీమ్ దాడితే ప్రళయం లాగా అయిపోద్ది అన్నమాట. సో అంత దాకా వెళ్ళదు, ఏదో 1 or 2 ఉన్నాయి తప్పితే వెళ్ళదు అన్నమాట. సో ఇప్పుడు అవి చూసి ఇవి చూసి మిక్స్డ్ థాట్స్ పెట్టుకోవడం కన్నా మనం దేనికి వెళ్తున్నాం, మన పర్సనాలిటీని చూపించడానికి. సో ఫేక్గా ఏమీ లేకుండా నా పర్సనాలిటీని నేను చూపిస్తాను. అగ్నిపరీక్షలో చాలా నేర్చుకున్నా, సో ఒక క్లారిటీ అయితే ఉంది. బిఫోర్కి ఇప్పటికి డెఫినెట్గా డిఫరెన్స్ చూస్తారు అంతే.
ఓకే. సో, ఎక్కువ టైం లేదు కాబట్టి మనకి లోపల టెన్షన్ కూడా కనిపిస్తూ ఉంది. సో, ఫైనల్‌గా ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళకి కానీ, ఆడియన్స్‌కి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈ యాహ్! షో నుంచి డెఫినెట్‌లీ. చెప్పొచ్చు. హాయ్ అండి. నేను మీ డిమోన్ పవన్. సో, ఇప్పుడైతే నేను 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళబోతున్నా. అది కూడా మీ సపోర్ట్ వల్లే. సో, ఇక్కడి దాకా నేను రావడానికి కారణం మీరు. ఇక ముందు కూడా మీరు నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ 'అగ్ని పరీక్షలో' నేను చాలా నేర్చుకున్నా. 'బిగ్ బాస్' హౌస్‌లో అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. బాగా ఎంటర్‌టైన్ చేస్తా. అండ్ మీరు ఓటు వేసింది సరైనోడికి అని ఫీల్ అయ్యేలా చేస్తా. సో, మీరు నాకు ఓటేస్తారనుకుంటున్నా. థాంక్ యూ సో మచ్. బాలేదా? బావుంది. బాలేదా కాదు అసల చెప్పడం కూడా పర్ఫెక్ట్ పొలిటీషియన్ లాగా ఇప్పుడు నాకే ఓటు వేయండి అన్నట్టుగా బా వచ్చింది. థాంక్ యూ. అండ్ థాంక్ యూ. ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి మీరనుకున్న ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి అచీవ్ చేయాలి అని చెప్పి హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ఆడండి. మమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేయండి. అండ్ కంగ్రాచ్యులేషన్స్. ష్యూర్ అండి. థాంక్ యూ సో మచ్.